ఇదే మన మెట్లకి దారి. మొత్తానికి స్టెప్స్ అయితే అన్నీ అయిపోయినాయండి. మోకాల పర్వతంకి వచ్చేసాము. బీపీ కంట్రోల్లో ఉండాలి. హలో అండి, వెల్కమ్ టు తెలుగు సందర్శన. నేను ఇప్పుడు తిరుపతి నుంచి తిరుమలకి కొండ మార్గం అంటే మెట్ల ద్వారంలో వెళ్ళబోతున్నాను. అలిపిరి మెట్లను ఎంచుకున్నాను. సో అలిపిరి మెట్లలో నా ఒక ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. అలాగే మెట్ల మార్గంలో మనకు ఫుడ్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది, మెడికల్ అంటే క్లినికల్గా మనకి ఏ ఫెసిలిటీస్ ఉంటాయి, వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది, మెట్ల మార్గం ఎలా ఉండబోతుంది, ఆయా వివరాలు మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు కనుక కొండ మార్గంలో అంటే మెట్ల ద్వారా ఇంతకుముందు వెళ్ళి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకోటి, ఇప్పటిదాకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. పదండి వీడియో స్టార్ట్ చేద్దాం. ఇదే మన మెట్లకి దారి. అలిపిరి మెట్లు స్టార్టింగ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ముందుకు రాగానే అక్కడ మెట్లు స్టార్ట్ అవుతాయి. చాలామంది ఇక్కడ మొదటి మెట్టు కొబ్బరికాయ కొడుతూ ఉంటారు. ఇక్కడ మొదటి మెట్టు ఇక్కడ స్టార్ట్ అవుతుంది. టైం 8:30 అయింది. చూద్దాం ఎంత టైం కల్లా మనం పైకి తీసుకెళ్తాం భయ్యా. ఇక్కడమైతే స్టార్ట్ చేశాను భయ్యా. 5 అవర్స్లో ఎక్కాలనుకుంటున్నాను. అది అవుతుందో లేదో చూద్దాము. ఓపిక అయితే బాగానే ఉంది. దేవుడి మీద నమ్మకం పెట్టి వెళ్ళిపోదాం. కొద్దిగా ముందుకు రాగానే మనకి శ్రీవారి పాదాలు వస్తాయి. అక్కడ దేవుడిని దండం పెట్టుకుని ముందుకైతే వెళ్ళిపోవాలి. మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి భయ్యా. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ప్లీజ్. ఇంకా కంటెంట్ చూపిస్తాను. ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి రాసి ఉంటాయి ఏ టెంపుల్ ఎంత దూరంలో ఉందని చెప్పి. ఫస్ట్ మనకి రాజగోపురం అని వస్తుంది. ద్వారం చూసారు ఎంత పెద్దగా ఉందో. అంత పెద్ద ద్వారం కట్టారు అప్పట్లో మెట్ల పైన. లోపలికి వెళ్ళగానే అక్కడ మనకు రాసి ఉంటుంది చూడండి, అలిపిరికి దారి అని రాస్తుంది. అక్కడ అలిపిరి మెట్ల మార్గం అని. వాష్రూమ్స్కి అయితే ఇబ్బంది ఉండదు. దారిలో 100 మెట్లకు ఒకసారి వాష్రూమ్స్ అయితే ఉంటాయి. అవి చాలా క్లీన్ ఉంటాయి. ఇది ఫ్రిస్కింగ్ చెకింగ్ ఏరియా. ప్లాస్టిక్ బాటిల్స్ అయితే ఎలవ్ లేదంట. మంచి పని చేసిన ఒక బాటిల్ బ్యాగ్లోనే వదిలేసాను. సో చెకింగ్ చేసుకుని వెళ్ళిపోదాం పదండి. ఫ్రిస్కింగ్ అయిందని చెప్పాను కదా. ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అలిపిరి మెట్లకి ఫ్రిస్కింగ్ పాయింట్లో మనకి మెట్ల దర్శనం టికెట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది ఇవ్వట్లేదు. యాక్చువల్లీ మెట్లు 2 ఉంటాయండి. ఒకటి అలిపిరి మెట్లు ఉంటాయి, ఇంకోటి శ్రీవారి మెట్లు ఉంటాయి. ఇప్పుడు అందరూ ఎక్కువ శ్రీవారి మెట్లు ఆప్షన్ తీసుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ మెట్ల దర్శనం టికెట్ ఇస్తున్నారు. అలిపిరి మెట్లో ఆ దర్శనం టికెట్ ఇవ్వట్లేదు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే శ్రీవారి మెట్ల దగ్గర ఆటోలో వెళ్ళిపోయి అక్కడ టికెట్ తీసుకుని వచ్చి అలిపిరి మెట్లో మళ్ళీ ఎక్కుతున్నారు. నేను ఆ రిస్క్ చేయలేదు. డైరెక్ట్ మెట్లకి వెళ్ళిపోతున్నాను. ఫ్రీ దర్శనంలో వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాను. చూద్దాం పదండి. నాకు దర్శనం టికెట్ అయితే దొరకలేదని చెప్పాను కదా. చూస్తే బాగానే ఉంది, మొత్తం ఎంటీగా ఉంది. సో హోప్ఫుల్లీ మనకి దర్శనం కూడా ఖాళీగా అయిపోతుంది ఎక్స్పెక్ట్ చేద్దాము. 250 మెట్లు అయితే ఎక్కాము. ఇది మైసూర్ గోపురం అంట. 250 మెట్లు ఎక్కాం. ప్రతి గోపురం మనకి ఇలా పెద్దగానే ఉంటుంది. మళ్ళీ అలా పైకి ఎక్కాలి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొంతమంది మెట్టుకి పసుపు రాస్తున్నారు, కొంతమంది పైన కర్పూరం వెలిగిస్తున్నారు. ఒకవేళ మీరు కూడా ఇలా ఎప్పుడైనా చేస్తుంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంకా 3 to 50 స్టెప్స్ ఉన్నాయి. దాని మధ్యలో నడక కూడా ఉంటుంది, చూపిస్తాను అది మీకు. ఒక 20 మినిట్స్లో 200 స్టెప్స్ ఎక్కాను. చూశారు కదా, 325 నుంచి 3050కి వచ్చాను. టార్గెట్ బాగానే రీచ్ అవుతాను అనుకుంటా. రాజవల్లి మండపం అంట. మనం మొత్తం 8.5 కిలోమీటర్లు నడవాలి ఇక్కడ నుంచి. 600 మెట్లే ఇప్పటికి. స్ట్రైట్గా 1000 స్టెప్స్ అయినాయి. 1000 తర్వాత రెస్ట్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి కొండ చాలా ఎత్తుగా ఉంది. సో నడవాలంటే కొంచెం బీపీ కంట్రోల్లో ఉండాలి. హార్ట్ బీట్ చాలా ఎక్కువ రెస్ట్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి మోస్ట్లీ కొండ మనకు అప్పగానే ఉంటుంది, స్ట్రైట్ అయితే ఉండదు. ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేద్దాం. చెప్పాను కదా, కొండ బాగా ఎత్తుగా ఉంటుంది చూడండి, మొత్తం పైకిగా ఉంటుంది. నడిచేటప్పుడు మోకాలు బాగా నొప్పి వస్తాయి. నడవచ్చు, బట్ కొద్దిగా రెస్ట్ తీసుకుని నడిస్తే మీరు కూడా నడవగలుగుతారు. సో సక్సెస్ఫుల్లీ 1150 స్టెప్స్ అయితే అయినాయండి. ఎక్కువ సమయం పట్ల, మెల్లమెల్లగా ఆక్కుంటూ నడుచుకుంటూ వచ్చేసాను. 1450 స్టెప్స్ అయ్యాయి. కొండ బాగా ఎత్తు ఉండడం వల్ల ఎక్కువసేపు నడవలేకపోయాను. మళ్ళీ రెస్ట్ కోసం కూర్చున్నాను. ఒక 5 నిమిషాలు కూర్చొని మళ్ళీ స్టార్ట్ అవుతాను. నీరసం తగ్గడానికి నిమ్మరసం తాగుతున్నాను. కొద్దిగా ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ అవుతుందని చెప్పి. లెమన్ వాటర్ పులుపుంటుంది అనుకుంటారా, బాగా స్వీట్గా ఉంది. ఏదో ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ కోసం తాగాను అంతే. దారిలో హెల్త్ ఇష్యూస్ వస్తే అక్కడ డిస్పెన్సరీ అని రాస్తారు కదా, గాలి గోపురం దగ్గర ఉంటుంది. ఫైనల్లీ గాలి గోపురం రీచ్ అయిపోయాము.
గాలిగోపురం దగ్గర గుళ్ళు ఉంటాయి బాగా, మధ్యలో 4-5 అక్కడ జాగ్రత్తగా ఉండండి. గాలిగోపురం వచ్చాక మనకి ఫుడ్ స్టాల్స్ చాలా ఎక్కువ ఉంటాయి, పక్కనే ఉంటాయి మొత్తం. కూర్చోడానికి ఫెసిలిటీ కూడా బాగుంటుంది. నేనైతే ఏం తినట్లేదు, తింటే మనకి వాకింగ్ చాలా ఇబ్బంది అవుతుంది. అదృష్టం గాలిగోపురం నుంచి మనకి స్ట్రైట్ వాక్ ఉంటుంది, కానీ బాగా నడవాలి. కంటిన్యూ చేద్దాం. చెప్పాను కదా అలిపిరి క్లినిక్ ఉంటుందని, అదిగో నార్మల్ క్లినిక్. ఫస్ట్ ఎయిడ్ చేస్తారు, పెయిన్స్ ఏమున్నా కానీ వాళ్ళు అక్కడ టాబ్లెట్స్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా. ఒకవేళ పేషెంట్ సీరియస్ ఉంటే ఆ వెనక రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు ద్వారా పేషెంట్ని వాళ్ళు షిఫ్ట్ చేసుకుంటారు. ఫైనల్లీ 2100 స్టెప్స్ అయిపోయినది. 1 అవర్ పట్టింది 2100 మెట్లు ఎక్కడానికి. ఈ 1450 మెట్లు ఎక్కడానికి పక్కా మనకి 3 గంటలు అయితే ఈజీగా పడుతుంది. చూద్దాం మనం టార్గెట్ 3 అవర్స్లో రీచ్ అవ్వగలుగుతామో లేదో అని. ఉంటే మధ్య మధ్యలో మనకి ఇట్లా గోపురాలు కనిపిస్తాయి, అందులో అవతారాలు ఉంటాయి. విష్ణుమూర్తి అవతారాలను పెడుతూ ఉంటారు, వాటిని కూడా దర్శించుకోండి. నడుస్తుంటే దారిలో మనకి జంతువులు కనిపిస్తుంటాయి. అక్కడ డీర్ చూపిస్తాను చూడండి, అనిపించిందా డీరు. పొరపాటున వాళ్ళకి ఫుడ్ పెడదామని వెళ్ళకండి, స్ట్రిక్ట్లీ రూల్స్ ఉన్నాయి ఫుడ్ పెట్టకూడదని. అదిగోండి కనిపించిందా, ఫుడ్ పెట్టడం వాళ్ళకి స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. ఇంకోటి దారి మధ్యలో ఎవరైనా ఎక్కేటప్పుడు వెళ్ళలేకపోతే మధ్యలో మనకి ఇక్కడ రోడ్ కనెక్షన్ వస్తుంది చూడండి. అక్కడ మనకి క్యాబ్స్ అండ్ బస్సెస్ ఉంటాయి. కావాలంటే అవి ఎక్కి మనం కొండపైకి వెళ్ళిపోవచ్చు అనమాట. మధ్యలో మనకి ఆంజనేయ స్వామి విగ్రహం వస్తుంది, అక్కడ దీపాలు వెలిగించడానికి. పక్కనే మనకి మ్యాప్ ఉంటుంది చూడండి. మనం ఒక లగేజ్ పెట్టాం కదా, మనం అక్కడ స్టార్ట్ అయ్యాము. గరుడ రాజగోపురం అని చెప్పాను కదా, అక్కడి నుంచి ఇలా వస్తూ ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. అంటే 7th మైల్ దగ్గర ఉన్నాం మనము. దీని తర్వాత ఇంకా అక్కడ దాకా వెళ్ళాలి మనం. అక్కడ మళ్ళీ లగేజ్ కలెక్ట్ చేసుకుంటాం. 20 మినిట్స్ నుంచి నాన్ స్టాప్ నడుస్తున్నాను, మెల్లగా నడుస్తున్నాను. అసలు ఆయాసం రావట్లేదు, ఏమీ రావట్లేదు. ఫుడ్ ఏం తీసుకోలేదు, జస్ట్ ఒక లెమన్ వాటర్ ఒకటి తాగాను, నార్మల్ వాటర్ ఒకటి తాగాను. మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాను. సో మీరు కూడా మెట్లు ఎక్కితే ఇదే పని చేయండి. ఫుడ్ ఎక్కువ ఏం తీసుకోవద్దు, టెంప్టే ఫుడ్ ఏం తినకండి. జ్యూసెస్ వాటర్ తాగి సాఫ్ట్గా మెల్లగా నడవాలి. ఫైనలీ స్టెప్ నెంబర్ 2030కి వచ్చాను. ఇది కొత్త మండపం. టార్గెట్ ఏంటంటే దేవుడి నామం స్మరిస్తూ మోకాల పర్వతం వరకు నాన్ స్టాప్ నడవాలి. మనము నడుస్తూ ఉంటే ఇక్కడ మనకి గోవిందనామాలు ఉంటాయి చూసారా, దినకర తేజ గోవింద, అవి చదువుకుంటూ వెళ్ళామనుకోండి మనకు అసలు అసటే ఉండదు. ముగ్గు భవాని మండపం 2840 స్టెప్స్ అయ్యాయి, ఆల్మోస్ట్ అయిపోయింది. బట్ ముందు ఒక మెయిన్ రోడ్ వస్తుంది, బాగా నడవాలి. చెప్పాం కదండి నడక దారి రోడ్ మీద నడవాల్సి వస్తుందని. ఇదే ఈ బ్రిడ్జ్ క్రాస్ అయ్యి కిందకి దిగాలి. అక్కడి నుంచి మనం 3 కిలోమీటర్స్ వరకు మొత్తం టోటల్లీ ఆ రోడ్డు కనిపిస్తుందా, ఆ హైవే రోడ్డు మీద నడవాల్సి వస్తుంది. రోడ్డు మార్గంలోకి వచ్చేసాను. ఇది అప్రాక్సిమేట్లీ మనం 15 to 20 మినిట్స్ నడవాల్సి వస్తుంది. తర్వాత మోకాల పర్వతం వస్తుందని చెప్పాం కదా, కొంతమంది దండం పెట్టుకుంటారు ఆ మోకాల పర్వతం స్టెప్స్ అన్ని మోకాల మీద ఎక్కుతామని చెప్పి. కానీ నేను మాత్రం 11 మెట్లు ఎక్కుతున్నాను. మళ్ళీ కోరుకుని ఈసారి ఆ కోరిక తీరితే వచ్చి అప్పుడు మొత్తం ఎక్కుతాను మోకాలతో. నడిచేటప్పుడు షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోతాయి. సో చాక్లెట్ తెచ్చుకున్నాను. ఇది ఒకటే సాలిడ్ ఫుడ్ నేను తింటుంది, ఇంకా ఏమీ లేదు. మొత్తం వాటర్, ఎలక్ట్రోలైట్స్ అంటే కోకోనట్ వాటర్, లేకపోతే ఏమంటారు లెమన్ వాటర్, అవి తాగుతున్నాను. సాలిడ్లో చాక్లెట్ తీసుకుంటున్నా, షుగర్ లెవెల్స్ డౌన్ కాకుండా ఉంటాయి, నీరసం రాకుండా ఉంటుందని. వ్యూ చూసారు ఎంత బాగుందో. ఈ వ్యూ సూపర్గా ఉంటుంది. దాకా మనము 2450 స్టెప్స్ ఎక్కాము, బట్ సగం దూరం మాత్రమే వచ్చాము. చూడండి తిరుమల 4 కిలోమీటర్స్ అని చూపిస్తుంది అక్కడ. సో మనము ఈ దారిన ఒక 2 కిలోమీటర్లు నడవాలి, మళ్ళీ 700 మెట్లు ఎక్కాలి. అందులో మళ్ళీ మనకు 2 కిలోమీటర్లు నడక ఉంటుంది. సో అందుకే అన్నాను గంటల 2000 ఎక్కామంటే ఇంకో గంటలో వెళ్ళిపోము, మొత్తం 4-5 గంటలు పడుతుందని. పదండి నడుస్తూనే ఉందాం. ఆరు నెలలప్పుడు జాగ్రత్త, పిల్లలు రోడ్డు మీదకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది, యాక్సిడెంట్స్ అవుతాయి. ఎందుకంటే ఇది రిటర్న్ వెళ్ళే దారి, అంటే బస్సెస్ కార్స్ ఈ రూట్లోనే రిటర్న్ వెళ్తాయి. మనం పైకి వెళ్తుంటే వాళ్ళు రిటర్న్ వస్తుంటారు. దారిలో వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ కొండ పైనుంచి నీళ్లు కారుతూ కనిపిస్తుంది చూడండి.
ఆ నీళ్లు సమ్మర్లో వింటర్లో వస్తూనే ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తా ఇంకా ఎవరికి తెలీదు. చాలామంది ఇక్కడ ఫొటోస్ తీసుకుంటారు, కావాలంటే మీరు తీసుకోండి, కానీ డేంజర్ బాగా. ఒక గోపురం కనిపిస్తుందా, అదే మోకాళ్ళ పర్వతం. ఇక్కడి నుంచి మనం మొత్తం ట్రావెల్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళాలి. అక్కడ దాకా మన నడక ప్రయాణం ఉంటుంది. ఆ ఎదురుకుండా కనిపిస్తుందేనండి మోకాళ్ళ పర్వతం. ఫైనలీ మోకాళ్ళ పర్వతంకి వచ్చేసాము. అంతా టైడ్ అయితే బాడీ ఏం లేదు భయ్యా. ఇక్కడ మనకి స్టెప్ నెంబర్ 2010 ఉంది. ఇందాక నేను చెప్పాను కదా మోకాలు మీద ఎక్కుతారని చెప్పి, అదే ఇది బాగా నిటారుగా ఉంటుంది. ఇదే భయ్యా మోకాళ్ళ పర్వతం. 11 మెట్లు మోకాలతో ఎక్కుదాము, మిగతావన్నీ మామూలుగానే ఎక్కుదాము. భయ్యా 11 స్టెప్స్ అయితే ఎక్కేసాను. కింద వాటర్ ఉన్న వల్ల కొద్దిగా జారి కాలు తగిలింది, బట్ దెబ్బ అంతగా ఏం తగలేదు. ఇక్కడి నుంచి మళ్ళీ స్ట్రైట్ స్టార్ట్ అవుదాం. ఇక్కడి నుంచి 2 కిలోమీటర్స్ అని చెప్పినట్టు 400 స్టెప్స్ ఎక్కాక మళ్ళీ మనకి ఇట్లా వాక్ వస్తుంది. దీని మీద అప్రాక్సిమేట్లీ ఒక 350 స్టెప్స్ ఉంటాయి. ఇది చాలా ఈజీ ఉంటుంది. దీన్ని ఒక 15 మినిట్స్లో కవర్ చేయొచ్చు మనం ట్రై చేస్తే. నేను చెప్పాను కదా ఈ గోవిందనామాలు చదువుకుంటూ వెళ్ళిపోతే అలసట తెలియదు, టైం తెలియదు. 3500 అయిపోయినాయి, ఇంకా 50 స్టెప్స్ మాత్రమే ఉన్నాయి. టైం 11:15 అయింది. 8:30కి కదా మనం స్టార్ట్ అయింది. కనిపిస్తుందా లాస్ట్ స్టెప్, అక్కడితోటి మన మెట్ల ద్వారా అలిపిరి మెట్లు కంప్లీట్ అయిపోతాయి. ఇది లాస్ట్ స్టెప్. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి కుంకుమ వేసి దండం పెట్టుకుంటారు. దీంతో మన స్టెప్స్ అయిపోతాయి. 11:15 అయింది. సో 8:30కి స్టార్ట్ అయ్యాము. మనము 3 అవర్స్ కూడా పట్టలేదు, చేరుకున్నాము. సో ఏం లేదు, లైట్ ఫుడ్, వాటర్, ఎలక్ట్రోలైట్స్ అవి తీసుకుంటూ గోవిందనామాలు స్మరిస్తూ వస్తే ప్రాపర్గా 3 అవర్స్ లోపల వచ్చేయగలుగుతాము. పెద్దవాళ్ళని 50 ఇయర్స్ దాటేమో తీసుకురాకండి, వాళ్ళకి షుగర్ బీపీ ఇబ్బంది అవుతుంది. సో దీంతో మన మెట్ల ద్వారా మూడుతవుతుంది. మనకి దర్శనం టికెట్ అయితే లేదు, లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి సర్వదర్శనం గురించి చూసి ఎలా వెళ్ళాలో చూద్దాం. అంతవరకు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.